ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం, ఇచ్చుకుంటున్నమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. మా ఇంటికి ఎవరు వచ్చిర్రు? సాక్షాత్తు లక్ష్మీదేవి. నిజంగా ఈ రోజు సాక్షాత్తు అమ్మవారే మా ఇంటికి వచ్చినట్టుంది. నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా చాలా ఇష్టం. ఇక ప్రతి ఇయర్ అందరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటుంటే మా ఇంట్లో ఎప్పుడు చేసుకుంటానేమో అనుకునేది, కానీ ఈ ఇయర్ అమ్మవారి వ్రతం చేసుకునే శక్తిని, అనుగ్రహాన్ని ఆ దేవత అయితే మాకు ఇచ్చింది. ఇక నాకు ఈ వరలక్ష్మి వ్రతం ఫస్ట్ టైం కాబట్టి ఎలా చేస్తారో తెలియదు కదా. ఇక తెలిసిన వాళ్ళందరినీ కనుక్కున్నా. ఇక నేనేమన్నా పొరపాటు చేసి అమ్మవారి చూసుకుంటుందని మనసులు తలుచుకొని వ్రతం స్టార్ట్ చేసిన. కానీ ఇక అమ్మవారిని అలంకరించిన తర్వాత అమ్మవారిని చూసి నాలో ఉన్న భయం అంతా పోయింది. నమస్తేస్తు మహామాయి శ్రీపీఠే సురపూజితే. ఇక భక్తిగా అమ్మవారిని పూజించి అమ్మవారి కోసం చేసిన 5 రకాల నైవేద్యాలు, రవ్వ పాయసం, పులిహోర, సేమియా, వేరుశనగలు, ఫ్రూట్స్ దేవతకైతే సమర్పించిన. తర్వాత అందరం కలిసి వరలక్ష్మి చారుమతి వ్రత కథ విన్నాం. ఇక అమ్మవారిని తలుచుకుంటూ 9 ముడులు కట్టిన దారాన్ని మా ఆయనతో నా చేతికి కట్టించుకున్నా. ఇక హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టి పూజనైతే ముగించుకున్నా. ఇక వాయనం ఇవ్వడానికి 5 ముత్తైదులను అయితే పిలిచిన. ఇక ఒక్కొక్కరికి వాయనం ఇచ్చుకుంటూ ఇక వాళ్ళ ఆశీర్వాదం తీసుకున్నా. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరి. ఈ వ్రతం చేశాక నిజంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవాలంటే అదృష్టం ఉండాలనిపించింది. ఈ వ్రతం చేశాక అయితే నా మనసు అయితే చాలా ఆనందంగా అనిపించింది. ఈ ఇయర్ అయితే నా వరలక్ష్మి వ్రతం ఇలా జరిగింది.